చూద్దాం. కంచె గచ్చిపోలి భూములపై ఫేక్ పోస్టులు పెట్టి తప్పుడు ప్రచారం చేసిన వారిపై తెలంగాణ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఫేక్ వీడియోలు పెట్టిన పలువురిని గుర్తించారు. ఫేక్ పోస్టులు పెట్టి తొలగించిన వారి వివరాలు సేకరించారు. మార్చి 31 నుంచి ఏప్రిల్ 2 మధ్య ఫేక్ పోస్టులు పెట్టినట్లు గుర్తించారు. ఆయా పోస్టులు పెట్టిన సోషల్ మీడియా ఖాతాలు యూఆర్ఎల్ వివరాలు నమోదు చేసుకున్నారు. ఇప్పటికే ఫేక్ పోస్టులు తొలగించని వ్యక్తులకు నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఈ వ్యవహారంలో 25 మంది సెలబ్రిటీలు పోస్టులు తొలగించినట్లు పోలీసులు గుర్తించారు. ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, కంచె గచ్చిబౌలి భూములకు సంబంధించి ఫేక్ పోస్టులు ఎవరైతే పెట్టారో వారిపైన కేసులు పెడుతున్నట్లుగా పోలీసులు తెలుస్తోంది. ఓవరాల్ గా ఎవరెవరిపైన కేసులు పెట్టే అవకాశాలు ఉన్నాయి? అప్డేట్స్ ఏంటి? కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారానికి సంబంధించి ఫేక్ కావచ్చు, ఏఐ ఉపయోగించి ఏదైతే సోషల్ మీడియా సర్క్యులేట్ చేస్తారో వారిపైన లోతైనటువంటి దర్యాప్తు కొనసాగుతుంది. ఫేక్ వీడియోలు, ఏఐ ఫేక్ ఫోటోలు పెట్టి సోషల్ మీడియాలో వైరల్ చేసిన వారిని ఇప్పటికే తెలంగాణ పోలీస్ శాఖ గుర్తించినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. ఫేక్ పోస్ట్ పెట్టి వైరల్ చేసి డిలీట్ చేసిన వారి యొక్క వివరాలను కూడా ఇప్పటికే సేకరించడం జరిగింది. మార్చి 31 నుండి ఏప్రిల్ 2 వరకు మధ్య ఫేక్ పోస్ట్ పెట్టినట్టు ఇప్పటికే పోలీసులు గుర్తించారు. వారి సోషల్ మీడియా ఖాతాలు, మరోవైపు యూఆర్ఎల్ తో సహా వివరాలన్నీ సేకరించారు. వారందరికీ కూడా నోటీసులు ఇచ్చి పూర్తి స్థాయిలో విచారణ జరపాలనేది గచ్చిబౌలి పోలీసులు భావిస్తున్నారు. ఇందులో 25 మంది సెలబ్రిటీలు పోస్టులను తొలగించినట్టు పోలీస్ శాఖ గుర్తించింది. కాబట్టి వారికి కూడా నోటీసులు జారీ చేసి విచారణ జరపాలనేది పోలీసులు భావిస్తున్నారు. ఇదే కేసులోనే ఇప్పటికే క్రిషాంత్ కు, మరోవైపు సోషల్ మీడియా కన్వీనర్ గా ఉన్నటువంటి మరో వ్యక్తికి, ఇద్దరికి కూడా నోటీసులు ఇచ్చి సుదీర్ఘంగా విచారణ జరిపినటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా కనపడింది. ఇవి సోషల్ మీడియాలో ఉద్దేశపూర్వకంగా వైరల్ చేశారా, లేకుంటే బీఆర్ఎస్ సోషల్ మీడియా నుంచి వచ్చినటువంటి ఫోటోలను షేర్ చేశారా అన్న కోణంలో కూడా పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. నీలిమా.